ఒరే షించాన్, డోరేమాన్, స్పైడర్ మ్యాన్, మనకు ఒక గుడ్ న్యూస్ రా. ఏమైంది మామయ్య? విరాట్ కోహ్లీ నీకు గిఫ్ట్ ఇస్తాడు రా. ఎందుకు మామయ్య? అరే నువ్వు సెంచరీ కొట్టావు కదరా మొన్న, ఏదో క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టావంటే ఆర్సీబీ జెర్సీ వేసుకొని. సో ఆ వీడియో విరాట్ కోహ్లీ చూసాడంటారా, సో అందుకే నీకు గిఫ్ట్ ఇస్తాడు రా. ఏంటి మామయ్య, విరాట్ కోహ్లీ నాకేంది మామయ్య గిఫ్ట్ ఇస్తున్నాడా? అరే అవురా షించాన్, ఇందాకనే కాల్ వచ్చిందిరా. విరాట్ మామయ్య అయితే వాళ్ళు ఆయన ఇంటికి ఇన్వైట్ చేశారా మనని. మామయ్య ఏం మాట్లాడుతున్నావు మామయ్య? విరాట్ కోహ్లీ మామయ్య? అరే అవురా, విరాట్ కోహ్లీ రా. విరాట్ కోహ్లీ నీకు గిఫ్ట్ ఇస్తాడు రా. మామయ్య నేను నమ్మలేకపోతున్నా మామయ్య, అసలు విరాట్ కోహ్లీ మనకు గిఫ్ట్ ఇవ్వడం ఏంది మామయ్య? అవురా, మనం అయితే ఇప్పుడు వెళ్దాం పదరా, విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మనం విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము. సో మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇప్పుడు సూపర్ ఫన్ ఉండబోతుంది. అసలు మనం విరాట్ని అన్నని అయితే కలిసి మనం ఆటోగ్రాఫ్ అయితే తీసుకొని ఒక అన్న వచ్చే గిఫ్ట్ అయితే తీసుకొని వద్దాము. మామయ్య నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది మామయ్య. అరే షించాన్, నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉందిరా. ఫైనలీ నీ వల్ల నేనైతే విరాట్ కోహ్లీని కలుస్తున్నారా. మామయ్య అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మామయ్య. నా వీడియో ఏంటి, విరాట్ అన్న ఏంటి చూడడం ఏంటి, మనకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి మామయ్య? అంతేరా, లక్ రా, లక్ అంతే. లక్ ఉంటే మనకి ఏదైనా సరే మన దగ్గరికి వచ్చేస్తుంది. అవును మామయ్య నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం మామయ్య. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేశాడు మామయ్య మన ఇండియన్ క్రికెట్ టీమ్కి. చాలా టైమ్స్లో మన ఇండియన్ క్రికెట్ టీమ్ని సేవ్ చేసింది మామయ్య. ఫుల్ స్కోరింగ్ కొట్టి అయితే ఫుల్ గెలిపిస్తాడు. అవురా షించాన్, విరాట్ కోహ్లీ అంటే నాకు కూడా చాలా ఇష్టం రా. ఎందుకంటే ఆర్సీబీ అసలు చాలా డేస్ నుంచి ఓడిపోయింది. బట్ విరాట్ కోహ్లీ మన వల్ల మనకి ఆర్సీబీకి అయితే ఒక కప్పు వచ్చిందిరా. అసలు తోపురా విరాట్ కోహ్లీ. బట్ అందరూ ఆర్సీబీని ట్రోల్ చేస్తారా. అవును మామయ్య, బట్ ఎవరేం ట్రోల్ చేసినా ఆర్సీబీ ఫ్యాన్స్ క్రేజీ మామయ్య. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే. ఎన్ని కప్పు వచ్చినా లెక్కన విరాట్ కోహ్లీ ఉంటే చాలు మాకు సెట్ మామయ్య. అవురా షించాన్ కనిపిస్తుందారా ఇల్లు? కనిపిస్తుంది మామయ్య. ఎవరిదే మామయ్య అది? అరే అదేరా విరాట్ కోహ్లీ వాళ్ళ ఇల్లురా. మామయ్య అవునా, అసలు సూపర్ ఉంది మామయ్య. అవురా, ఇక్కడ చూడు అసలు క్రేజీగా అనిపిస్తుంది కదా. విరాట్ కోహ్లీ అన్న వాళ్ళ ఇల్లుకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే విరాట్ కోహ్లీ ఇచ్చే గిఫ్ట్ అయితే తీసుకొని అన్నదే ఒక సెల్ఫీ తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకొని అయితే వద్దాం ఫ్రెండ్స్. అసలు చూడండి విరాట్ కోహ్లీ అన్న పోస్టర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారా అనుష్క శర్మ కూడా ఉంది. క్రేజీ ఫ్రెండ్స్. అసలు విరాట్ కోహ్లీ ఇల్లు చూడండి ఎలా ఉందో. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ అంటే. ఫ్రెండ్స్ మీకు కూడా విరాట్ కోహ్లీ ఇష్టం అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మనం అన్నని కలవడానికి అయితే వెళ్దాం. కింగ్ కోహ్లీని అయితే కలవడానికి వెళ్దాము. అసలు చూసారా ఆర్సీబీ లోగో ఉంది అక్కడ. విరాట్ కోహ్లీకి ఆర్సీబీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే అక్కడ లోగో కూడా పెట్టించుకున్నాడు. అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలామంది ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మనం అయితే లోపలికి వెళ్దాం. సార్ మేము విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చాం సార్. ఎవర్రా మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడ? అపాయింట్మెంట్ ఉందా? సార్ అపాయింట్మెంట్ ఏం లేదు సార్, విరాట్ కోహ్లీ అయితే రమ్మని చెప్పాడు సార్. ఏందిరా విరాట్ కోహ్లీ అంటున్నావు? సార్ అని చెప్పు. అదే సార్ విరాట్ కోహ్లీ సార్ రమ్మని చెప్పారు సార్. అపాయింట్మెంట్ లేకుండా విరాట్ సార్ మీకెందుకు రమ్మని చెప్తాడు? మీరు నాటకాలు వేయకుండా మీరు చేసే అన్ని లక్కరు కథలు నాకు తెలుసు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఫస్ట్, లేదంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశాను. సార్ అది కాదు సార్, ప్లీజ్ సార్ అలౌ చేయండి సార్. చెప్పాను కదా, నాకు రెండోసారి చెప్పడానికి నాకు నచ్చదు. మర్యాదగా ఇక్కడే వెళ్ళిపోండి. అలాగే సార్. అరే వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళైతే మనం లోపలికి అలౌ చేయనిస్తలేరా. విరాట్ అని అయితే కాల్ చేసి రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఎలా రా, ఏం చేద్దాం? మమ్మయ్య నువ్వు కంగారేం పడకు మమ్మయ్య, మనం ఆలోచిద్దాము. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు విరాట్ అన్నని కలవకుండా మనం అయితే పోవాల్సింది లేదు. పక్క మనం విరాట్ అన్నని కలుద్దాము. ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్? ఏం చేయాలో మీరు ఏదన్నా ఆలోచించి చెప్పండి ఫ్రెండ్స్. ఏం చేద్దాం రా షించాన్? సరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మనం బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్దాం రా, గోడ దుంకైతే వెళ్దాం. అలాగే మామయ్య, అలాగే క్రేజీ ఐడియా. సో అప్పుడు మనం ఎవరిని కనబెట్టరు. సో ఈజీగా మనం విరాట్ కోహ్లీ అన్నని అయితే కలవచ్చు. ఆలోచించాను పదండి, కార్ అయితే ఎక్కని మనం స్లోగా వెళ్ళి గోడ దుంక అయితే లోపలికి వెళ్ళి విరాట్ అన్నని అయితే కలుద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం విరాట్ కోహ్లీని కలుద్దాము. మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విరాట్ కోహ్లీ అన్న కోసం అయితే మీరు విరాట్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇప్పుడు మనం స్లోగా అయితే వెళ్ళి ఎవరికి కనిపించకుండా అయితే వెళ్దాము. సో ఇక్కడ కార్ అయితే ఇక్కడ గోడ దగ్గర అయితే పెట్టేసి వెళ్దాము. అప్పుడైతే మన సెక్యూరిటీ గార్డ్ ఎవరు పట్టుకోరు, ఎవరు ఆపరు. చలో మనకు అయితే కార్ ఇక్కడ పార్క్ చేసాము. సో మెల్లగా రాండి షించాన్. అలాగే మామయ్య, అలాగే మెల్లగా వస్తున్నాం. సపోర్ట్ చేయకుండా రండి. మనం గోడ దుంక అయితే వెళ్ళేసి విరాట్ అన్నని అయితే పిలుద్దాము. ఓకేనా? ఓకే మామయ్య, ఓకే. చలో మనం అయితే ఇప్పుడు వెళ్దాము, గోడ దుంకుదాం. ఫ్రెండ్స్ మీరు కూడా సైలెంట్గా ఉండండి. మనం సైలెంట్గా గోడ దుంకుతేనే మనం విరాట్ అన్నని కలవడానికి వెళ్తాం. సో ఇప్పుడు గోడ అయితే దుంకుతున్నాము. ఇక్కడ ఎవరు ఉన్నారా? ఇక్కడ అయితే ఎవ్వరు లేరు, గేట్ అవతలనే ఉన్నారు. సో వాళ్ళు మనల్ని చూడలేరు, ఎందుకంటే వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనల్ని పట్టించుకోరు. సో మనం మెల్లగా అయితే వెళ్దాము ఫ్రెండ్స్. అసలు చూడండి విరాట్ కోహ్లీ
అసలు ఎన్ని కార్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, అసలు జీప్ అయితే ఉంది చూడండి, అసలు ఆర్సీబీ సింబల్ ఉంది దానిపైన, అండ్ తార్ ఉంది, జీప్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత సూపర్ ఉంది, అసలు క్రేజీ కదా. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ జీప్ అనుకుంటా. అండ్ ఇక్కడ చూసారా అసలు ఆర్సీబీ కార్ కూడా ఉంది ఫ్రెండ్స్, అసలు చూసినారా ఫార్చునర్ కార్ మొత్తం ఆర్సీబీ కార్ లెక్క చేసాడు, అసలు క్రేజీ కదా. విరాట్ కోహ్లీ అన్నకి ఆర్సీబీ టీం అంటే చాలా ఇష్టము, సో అందుకే ఈ కార్ మొత్తం ఇలా డిజైన్ చేసిండు అనుకుంటా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్ మీకు ఆర్సీబీ ఇష్టమైతే మీరు ఆర్సీబీ అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి విరాట్ కోహ్లీ అన్న దగ్గర ఆడి కార్ కూడా ఉంది. అండ్ చూడండి ఇక్కడ పార్షి కార్ కూడా ఉంది, అసలు సూపర్ కార్ కలెక్షన్ అయితే ఉంది. అండ్ వింటేజ్ రేస్ కార్ అయితే చూడండి, అండ్ బగ్గీ కూడా ఉంది, అండ్ ఏటీవీ కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు విరాట్ కోహ్లీ అన్న దగ్గర చాలా కార్స్ ఉన్నాయి, అసలు సూపర్ ఉన్నాయి కదా. మనకి అన్న అయితే గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు విరాట్ కోహ్లీ, సో మనకి ఏం గిఫ్ట్ ఇస్తాడో తెలియదు. ప్రదర్శించారు, మనం అయితే విరాట్ని కలుద్దాము. అలాగే మామయ్య నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది మామయ్య. నాకు కూడా ఉందిరా. సో పదండి ఫ్రెండ్స్, మనం అయితే డోర్ కొడదాము, సో ఎవరు వస్తారో చూద్దాము. విరాట్ అన్న, విరాట్ అన్న, విరాట్ కోహ్లీ. అరే ఎవర్రా మీరు లోపలికి ఎందుకు అలా వచ్చారు? పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు? అన్న మేమన్నా నీ ఫ్యాన్స్ అన్నా. నా ఫ్యాన్స్ అని తెలుసురా, బట్ ఇలా ఇంటి లోపలికి వచ్చేసా ఎలా? అన్న నువ్వే కదన్నా కాల్ చేసి రమ్మని చెప్పావు. అరే ఓకే ఫ్రాంక్లిన్ నువ్వా? షించాన్ నువ్వేనా? అరే సూపర్ రా. డోరేమాన్ నువ్వు కూడా వచ్చావా? స్పైడీ నువ్వు కూడా వచ్చావా? అవునన్నా, నీకోసం అయితే మేము చాలా రిస్క్ చేసి వచ్చాం. అరే అలా ఏం పర్లేదు. సో మీరు చాలా సూపర్ అసలు షించాన్, నాకైతే నీ వీడియో చాలా నచ్చింది. సెంచరీ కొట్టావు కదా నా జెర్సీ వేసుకొని, సో నాకు చాలా నచ్చిందిరా. అందుకే నీకైతే ఒక కార్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఏంటి విరాట్ కోహ్లీ అన్న నాకు కార్ గిఫ్ట్ ఇస్తావా? అవురా షించాన్, నీకైతే ఆ ఆర్సీబీ కార్ అయితే నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. అరే అన్నయ్య చాలా చాలా థ్యాంక్ యూ అన్నయ్య. విరాట్ కోహ్లీ అన్నయ్య నాకు అసలు కారు ఫార్చునర్ కారు ఆర్సీబీ కారు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు, నువ్వు ఇస్తున్నావు, అది కూడా ఇంటికి పిలిచి మరి ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే షించాన్, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేశారా? సో నువ్వు అలాగే మంచిగా క్రికెట్ ఆడు అండ్ నా పేర్లు నిలబెట్టు. అలాగే అన్నయ్య, ఇప్పుడు నువ్వు కార్ ఇచ్చావు కదా, నన్ను సపోర్ట్ చేస్తావు కదా, నేను ఫుల్ హ్యాపీ. అలాగే నాకు ఒక ఆటోగ్రాఫ్ అన్నయ్య. ఓకే షించాన్ తీసుకో. ఫ్రాంక్లిన్కి అయితే నేను ఇచ్చాను, సో నా సిగ్నేచర్ చేసి ఆటోగ్రాఫ్ చేసిన బాల్ అయితే. సో ఓకేనా ఫ్రెండ్, నాకైతే నెక్స్ట్ డే రేపు మ్యాచ్ ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. కార్ అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే విరాట్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మ్యాచ్ నువ్వు సూపర్గా విన్ అవ్వాలి. థ్యాంక్ యూ షించాన్. గాయస్ చూడండి, మనకి విరాట్ కోహ్లీ అయితే ఫార్చునర్ కార్ ఇచ్చారు. ఆర్సీబీ ఫార్చునర్ కార్ చూడండి, అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు క్రేజీ కదా. ఆర్సీబీ కార్ మనకిచ్చాడు ఫ్రెండ్స్. విరాట్ అన్నకి ఈ కార్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఈ కార్ ఇచ్చారు. అసలు చూడండి, ఆర్సీబీ అంటే తోపు టీము, అలాంటి కార్ మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. అసలు క్రేజీ కదా. నాకైతే ఈ కార్ పిచ్చగా నచ్చింది. అసలు చూడండి ఎంత బాగుంది, క్రేజీ ఉంది కదా, సూపర్ ఫ్రెండ్స్. అసలు ఫ్రాంక్లిన్ జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? అరే విరాట్ కోహ్లీ అన్నయ్య మనకి బాయ్ చెప్తున్నారా, అదే చూడండి అసలు అక్కడ. ఫ్రాంక్లిన్ షించాన్ జాగ్రత్తగా వెళ్ళండి, మిమ్మల్ని అయితే నేను వచ్చి కలుద్దాను నెక్స్ట్ మ్యాచ్లో. అలాగే అన్నయ్య, విరాట్ కోహ్లీ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మనకైతే విరాట్ కోహ్లీ అన్నయ్య అయితే కార్ ఇచ్చారు చూడండి, అసలు సూపర్ ఉంది ఆర్సీబీ కారు. ఆయన మనల్ని కలుస్తా అన్నాడు. తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు నమ్మలేకపోతున్నాను. నా వీడియో ఏంటిది, నేను సెంచరీ చేసి వీడియో అప్లోడ్ చేయడం ఏంటిది, ఆ వీడియో విరాట్ అన్న చూసి మనకి కార్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటిది, అసలు నమ్మలేకపోతున్నా ఫ్రెండ్స్. అరే షించాన్ నువ్వు తోపురా, నువ్వు నేను ఏదో అనుకున్నా గల్లీ బ్యాట్స్మెన్ అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా అసలు ఇంత తోపు ఎదుగుతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేరా. మామయ్య నువ్వేంటి మామయ్య, నేనే అనుకోలేదు అసలు. నా వీడియో నేనే అప్లోడ్ చేసుకోలేదు, ఎవడో మా ఫ్రెండ్ గారు అప్లోడ్ చేసిండు, అది ఇంత వైరల్ అయ్యి విరాట్ కోహ్లీ అన్న దగ్గరికి పోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు. అవరాశించాను, అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ కార్ అయితే సూపర్ ఉంది కదా. అవును మామయ్య, నాకు ఈ కార్ చాలా నచ్చింది. ఆర్సీబీ కార్ అయితే తోపు ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి, అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విరాట్ కోహ్లీ నచ్చినట్టయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చలో మనమైతే వెళ్దాము.